పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాలు కలిగినటువంటి అధికారులను ఏ విధంగా మనం గుర్తించాలా అనేటువంటి దాని గురించి ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో కానీ కొన్ని ఇండ్లకు కానీ కొంతమంది పోలీసులు పోతుంటారు అనమాట. వచ్చినటువంటి పోలీస్ అధికారి ఏ హోదాకు చెందినటువంటి వ్యక్తి అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరము ప్రతి పౌరునికి ఉంది. కాబట్టి ముఖ్యంగా జిల్లాను ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే జిల్లా అధికారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారు ఉంటారు. అదేవిధంగా అతనికి సహాయకారిగా ఏఎస్పీ గారు ఉంటారు. తర్వాత డివిజన్లో వచ్చేసి డిఎస్పీ గారు ఉంటారు. అదేవిధంగా సర్కిల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. అసిస్టెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉంటారు అన్నమాట. అదే పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. ఆయన్ను ఎస్హెచ్ఓ అని కూడా అని పిలుస్తాం. అయితే ఎస్ఐతో పాటు మళ్ళీ పోలీసు సిబ్బంది కూడా ఉంటారు అన్నమాట. పోలీసులు వచ్చేసి వాళ్ళల్లో కూడా హెడ్ కానిస్టేబుల్, సీనియర్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ అనేటువంటి హోదాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళని ముఖ్యంగా ఏ విధంగా గుర్తిస్తారు అంటే, మనము పోలీసు అధికారి నుంచి తీసుకున్నట్లయితే మామూలు పోలీసుకు వచ్చేసి షోల్డర్ పైన ఉండేటువంటి గుర్తులు బట్టి మనం ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఉండేటువంటి అధికారులను ఈజీగా గుర్తుపట్టచ్చు. అయితే కానిస్టేబుల్కు భుజం పైన ఉండేటువంటి పట్టి ఖాళీగా ఉంటుంది, ఎలాంటి సింబల్స్ ఉండవు అనమాట. ఆయన లోయెస్ట్ క్యాడర్లో ఉండేటువంటి పోలీసు అధికారి అని చెప్పచ్చు. తర్వాత సీనియారిటీ ప్రకారము సీనియర్ కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళని ఎలా గుర్తుపడతారంటే, భుజాలకు పక్కన వి ఆకారంలో ఉన్నటువంటి 2 రెడ్ గుర్తులు ఉన్నట్లయితే ఆయన సీనియర్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 3 వి ఆకారంలో ఉన్నటువంటి రెడ్ సింబల్స్ ఉన్నట్లయితే ఆయన వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ అనిగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఎస్ఐ గారిని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే, ఎస్ఐ గారికి భుజం పైన పట్టీల పైన 5 కోణాలు కలిగినటువంటి 2 స్టార్స్ అనేటివి ఉంటాయి. తర్వాత ఒక రిబ్బన్ ఉంటుంది అనమాట. రెడ్ మరియు బ్లూ కలిగినటువంటి రిబ్బన్ ఉంటుంది. కాబట్టి ఆ రెడ్ బ్లూ కలిగిన రిబ్బను 2 స్టార్లు బట్టి ఈయన ఎస్ఐ గారు అని గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ఎస్ఐ గుర్తుపెట్టాలంటే ఆయనకు ఒకే స్టార్ ఉంటుంది, రెడ్ రిబ్బన్ అటువంటి రెడ్ బ్లూ రిబ్బన్ ఉంటుంది. అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మనం గుర్తుపట్టాలంటే ఈజీగా అతనికి 3 స్టార్లు అనేటివి ఉంటాయి. అదేవిధంగా రెడ్ బ్లూ రిబ్బన్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. అదే డిఎస్పీ గారిని గుర్తుపట్టాలంటే అతనికి కూడా 3 స్టార్లే ఉంటాయి, కానీ ఆ రెడ్ మరియు బ్లూ రిబ్బన్ అనేటువంటిది ఉండదన్నమాట. డిఎస్పీ క్యాడర్లో ప్రమోటీస్ ఉంటారు. అంటే సిఏ క్యాడర్ నుంచి డిఎస్పీ గారు ప్రమోట్ అయ్యేటువంటి వ్యక్తులు ఉంటారు. తర్వాత కొంతమంది ఐపీఎస్ వ్యక్తులు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేయడానికి వాళ్ళను కూడా డిఎస్పీగా అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకు వచ్చేసి సింబల్ ఐపీఎస్ అనేటువంటి సింబల్ ఉంటుంది భుజం పైన, మిగతా ఎలాంటి గుర్తులు ఉండవు. అదే అడిషనల్ ఎస్పీకి తీసుకున్నట్లయితే అతనికి ఐపీఎస్ అనేటువంటి సింబల్ ఉంటుంది. తర్వాత ఒక నేషనల్ ఎంబ్లం అనేటువంటిది ఉంటుంది. నేషనల్ ఎంబ్లం అంటే 4 తలలు కలిగినటువంటి సింహము మరియు అశోక చక్రము ఉంటుంది అనమాట. ఆ ఎంబ్లం ఒకటే ఉంటుంది. అదే సీనియర్ ఎస్పీ గారికి అయినట్లయితే ఐపీఎస్ అనేటువంటిది ఉంటుంది, 2 స్టార్లు ఉంటాయి, ఒక నేషనల్ ఎంబ్లం అనేది ఉండడం జరుగుతుంది. వీటిని బట్టి మనము జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికారులను బాగా గుర్తుపట్టచ్చు అనమాట. తర్వాత జిల్లా పరిధి అయిపోయిన తర్వాత స్టేట్ లెవెల్లో పనిచేసేటువంటి పోలీసు అధికారులను ఏ విధంగా గుర్తించాలంటే, ముందు డిఐజీ అంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన గుర్తించాలంటే ఈజీగా ఐపీఎస్ అనేది కామన్గా ఉంటుంది. తర్వాత ఆయనకు 3 స్టార్లు ఉంటాయి, ఒక నేషనల్ ఎంబ్లం అనేది ఉంటుంది అనమాట. ఆ విధంగా మనము డిఐజీ గారిని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఐజీ గారిని అంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆయనకు జనరల్గా ఐపీఎస్ అనేది కామన్గా ఉంటుంది. ఒక ఖడ్గము మరియు లాఠీ, దానిపైన వచ్చేసి ఒక స్టారు ఉండడం జరుగుతుంది అనమాట. ఆయన చూస్తేనే మనము ఐజీ గారు అనేటువంటి గుర్తుపెట్టుకోవచ్చు. స్టేట్ లెవెల్లోనే హైయెస్ట్ అధికారి వచ్చేసి డీజీపీ గారు.
డీజీపీ గారు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అంటే ఈ మొత్తం పోలీస్ వ్యవస్థకే ఆయన అధిపతి అనమాట. ఆయన కిందనే ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఆయన్ని ఏ విధంగా గుర్తుపడతామంటే ఆయన భుజం పైన ఉండేటువంటి ఐపీఎస్ అనేటువంటిది, తర్వాత ఖడ్గము మరియు లాఠీ, దానిపైన వచ్చేసి నేషనల్ ఎంబ్లము ఒకటే ఉంటుంది. ఏరకు స్టార్లు అనేటివి ఉండవు అన్నమాట. కాబట్టి రాష్ట్రంలో పోలీసు అధిపతి ఎవరంటే డీజీపీ గారు. అయితే ఆయన కింద సుమారు ఒక 10 మంది అడిషనల్ డీజీపీలు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సేమ్ ఇదే క్యాడర్ ఉంటుంది. ఇది కాకుండా వాళ్లకు డిఐజీకి కానీ, ఐజీకి కానీ, తర్వాత డీజీపీకి కానీ వాళ్ళ కాలర్లో పైన కూడా ఓక్ ఆకారంలో ఉండేటువంటి వెండి లైనింగ్ కలిగినటువంటి గోర్గెట్ ప్యాచ్లు 2 ఉంటాయన్నమాట. అది ఆ ముగ్గురికి మాత్రమే ఉండడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి డిఐజీ గారికి కానీ, ఐజీ గారికి కానీ, తర్వాత డీజీపీకి కానీ వాటిని చూసి మనము కాలర్ల పైన ఉండేటువంటి వెండి పూత కలిగినటువంటి ఒక ఓక్ ఆకు ఆకారంలో ఉండడం జరుగుతుంది. వీళ్ళు స్టేట్ అధికారులని గుర్తించవచ్చు. అదే ఐపీఎస్లో జిల్లా లెవెల్లో ఉండేటువంటి అధికారులను వాళ్ళకి అవి ఉండవు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఆ అధికారుల యొక్క భుజం పైన ఉండేటువంటి ఈ సింబల్స్ని బట్టి ఏ హోదా కలిగినటువంటి వ్యక్తి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరము అందరికీ ఉంది. కాబట్టి దీన్ని ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.